హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ ఇస్ వనీషి. గైస్, మనకు హోంగార్డ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ కొంతమందికి ఇంకా కొన్ని రకాల డౌట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం యూట్యూబ్లో మనం దీని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో మనం అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి కూడా మీరు ఇంకా డౌట్లు ఉంటే చూసుకోవచ్చు. బట్ ప్రజెంట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకు ఈ యొక్క కొత్త సంవత్సరంలో దీని గురించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏందనేది కూడా మీకు నేను ఆల్రెడీ ఈరోజు టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. సో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు దానికి రెస్పాన్స్ అవుతే నేను చెప్పేస్తాను అని చెప్పేసి. సో ఎనీవే, అది ఇప్పుడు మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. దానివల్ల కొంతమందికి కొన్ని రకాల డౌట్లు అయితే క్లియర్ కాబోతున్నాయి. అండ్ ఫస్ట్ మెయిన్ డౌట్ వచ్చేసరికి ఏంటంటే, హోంగార్డ్ ఉద్యోగాలకు సంబంధించి ఇవి డిస్ట్రిక్ట్ పోస్టులు లేకుంటే స్టేట్ పోస్టులు అని అడుగుతా ఉన్నారండి. సో హోంగార్డ్ ఉద్యోగాలు వచ్చేసరికి డిస్ట్రిక్ట్ పోస్టులు అండి, డిస్ట్రిక్ట్ వైజ్గా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో సిటీ పరిధిలో మాత్రం కమిషనరేట్ పరిధిలో మనకు రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అక్కడ కూడా ఎక్కడ కమిషనర్స్ ఎక్కడ ఉండో అక్కడ దాని ప్రకారంగా సో ఎస్పీ ఆఫీసుల ప్రకారంగా రిక్రూట్మెంట్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ఈవెంట్స్, అవి మిగతా అర్హతలు అవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. కావాలంటే వెళ్ళి మన దాంట్లో ఉంటుంది చూసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్లో కూడా వీటికి సంబంధించి అప్డేట్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు దీనికోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు టెలిగ్రామ్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు యాక్టివేట్లో ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని. దానివల్ల మీకు ఫర్దర్ ఇలాంటి ఏదో ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినా కానీ మీకు అప్డేట్ చేస్తాను. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, హోంగార్డ్ శాలరీ ప్రజెంట్గా మనకు 20 అండి. ఎందుకంటే కొంతమంది 20,000, 28,000, 28 అన్న అట్లా 25 వస్తుందా అని చెప్తున్నారు. సో అది బేసిక్ శాలరీ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, బేసిక్ శాలరీ 20K అనేది బేసిక్, మినిమం బేసిక్ అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ ఎవరు కాలేదు కాబట్టి సో అందరికీ కూడా కొత్తగా ఫ్రెష్గా ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళ శాలరీ తెలియట్లేదు. అయితే ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొత్తగా రిక్రూట్మెంట్లో జాయిన్ అవుతే మాత్రము 20,250 రూపాయలు శాలరీ వస్తుంది. అది నేను చెప్పినటువంటి విషయం. బట్ ఆల్రెడీ కొత్తగా ఎవరు కూడా రిక్రూట్మెంట్ కాలేదు కాబట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళు సీనియర్, వాళ్ళకి ఇంక్రిమెంట్లు కలవడం వల్ల వాళ్ళకు 27, 28 ఇట్లా శాలరీ వాళ్ళకు చూపిస్తుంది. అర్థమైందా మీకు? అదనమాట అంటే మీరు కొంతమంది అడుగుతా ఉన్నారు. అండ్ శాలరీలో కూడా ఇప్పుడు ట్రాఫిక్లో కదా దీనికి ఎక్కువ వేకెన్సీస్ ట్రాఫిక్లో రిక్రూట్మెంట్ చేసుకుంటారు కదా, మరి ట్రాఫిక్లో చేయడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉందంటే, ట్రాఫిక్లో ఎవరు చేసినా కానీ 30% శాలరీ బెనిఫిట్ అయితే ఉంటుందండి. అంటే మీ బేసిక్ శాలరీ ఏదైతే 20,000 బేసిక్ శాలరీ ఉంది కదా, సో అంటే ఇప్పుడు 27,000 ఉంది. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరు లేరు కాబట్టి 27,000 అనుకో, ప్రజెంట్గా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకు 27,000 వస్తుంది. దానికి ఆ బేసిక్ శాలరీలో వాళ్ళకు 30% ఎంత అవుతుందో, 27,000లో 30% ఎంత అవుతుందో అంత కలిపి అంతా ప్లస్ వాళ్ళకు శాలరీ కిందికి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ట్రాఫిక్లో ఎవరు కొత్త రిక్రూట్మెంట్ అయ్యి ఒకవేళ ట్రాఫిక్లోకి వెళ్తే మాత్రము వాళ్ళ ఈ 20,000 కాకుండానే మళ్ళీ అడిషనల్గా 30% బేసిక్ శాలరీ మీద 30% అలవెన్సెస్ కింద అయితే ఇస్తూ మనకు శాలరీని ఇస్తారనండి. సో అంటే మనకు జీతం ఆటోమేటిక్గా చేతికి ఎక్కువగా వస్తుంది. ఓకేనా? జీతం గురించి కూడా కొంచెం ట్రాఫిక్లో 30%, అది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేసిన దాంట్లో చెప్పలేదు. అండ్ ఈ రిజర్వేషన్స్ గురించి అడుగుతూ ఉన్నారు. రిజర్వేషన్స్ అయితే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇట్లా ఇవ్వలేదండి. సో మీకు ఆ రోజు నేను ఆ వీడియోలో మీకు ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్తానని చెప్పాను కదా. సో అది ఇప్పుడు మీరు చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. గైస్ ఇక్కడ చూసుకోండి, రిజర్వేషన్స్ గురించి అడిగారు కదా. సో దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇదేంటంటే, మనకు హోంగార్డ్ రిక్రూట్మెంట్ సైబరాబాద్ పోలీస్ అయితే మనకు 2016 ఆ పరిధిలో మనకు రిక్రూట్మెంట్ కోసం అయితే అడగడం అయితే జరిగింది, కానీ ఫుల్ఫిల్ అయితే కాలేదు రిక్రూట్మెంట్. అయితే ఇక్కడ మనకు సైబరాబాద్ పోలీస్ కింద మనకు ఆ కమిషనరేట్ కింద మనకు రిక్రూట్మెంట్ ఈవెంట్స్ అవన్నీ కండక్ట్ చేశారు. కొంతమంది మీకు ఇప్పటికీ ఐడియా ఉంటుంది. సో మనలో ఇప్పుడు కానిస్టేబుల్గా కొత్తగా ఎవరైతే సెలెక్ట్ అయినా వాళ్ళకు కూడా ఆల్రెడీ ఇంత ముందుకు చేసిన వాళ్ళకు సీనియర్స్ కూడా అర్థమై ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇది అప్పుడు వచ్చినటువంటి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్. దీన్ని మళ్ళీ నేను మీకు సెర్చ్ చేసి దీని రకరకాల సైడ్ల నుంచి దొరకబట్టుకోనికి మస్తు టైం అయితే పట్టింది నాకు. సో ఇక్కడ చూడండి, 10% కోటా ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ అండ్ 10% కోటా ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ హోమ్ గార్డ్స్. ఇక్కడ మనకి ఏంటంటే క్లియర్గా ఎవరైతే సిపిపి కోటా కింద ఎవరైతే ఉన్నారో, పోలీస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 10% కోటా ఇస్తామని. ఇంకొక 10% ఏంటంటే ఆల్రెడీ హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు సంబంధించింది. అది కూడా ఆ హోమ్ గార్డ్స్ కూడా ఎవరు హూ హ్యావ్ పర్ఫార్మ్డ్ మినిమం 360 days డ్యూటీ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. 2 సంవత్సరాల కాలంలో మినిమం కనీసం 365 రోజుల డ్యూటీ చేసి ఉండాలి. వాళ్ళకు మాత్రమే ఈ 10% కోట కింద అని అది అప్పుడు రిజర్వేషన్ కింద పెట్టినారు. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏమైనా చేంజెస్ కావచ్చు, కానీ మనకు ప్రజెంట్గా ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోవాలి కాబట్టి మీకు చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా మారి ఒక రిక్రూట్మెంట్ పరంగా ఏదైనా మళ్ళీ మార్చి కొత్తది ఏమన్నా ఇమ్మీడియట్లీ ఇష్యూ అయిందనుకో నేను ఫార్వర్డ్ చేస్తాను ఖచ్చితంగా. సో అది మన టెలిగ్రామ్లో స్పీడప్ ఉంటా. ఈ వీడియో అనేది కొంచెం లేట్ అవుతుంది. నిన్న అప్డేట్ చేసిన టెలిగ్రామ్లో, కాకపోతే ఈరోజు వీడియో చేస్తున్నా, అట్లా ఉంటుంది అన్నట్టు. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయి ఉండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది వీడియో మళ్ళీ మీకు వచ్చేస్తుంది అన్నట్టు. నేను వీడియో చేయంగానే ఏంటంటే దీంట్లో ఇంకా డీటెయిల్గా వివరిస్తాను వీడియోలో అయితే. ఇక్కడ చూడండి,
ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ సైబరాబాద్ పోలీస్ విల్ ఎక్స్పెక్ట్ ఫార్మ్స్ హోమ్ గార్డ్స్ రిక్రూట్మెంట్ ఫర్దర్ అని చెప్పేసి ఆ 2016కి సంబంధించినటువంటి డేట్స్ ఇచ్చి ఆ టైంలోనే నేను ఈ యొక్క రిక్రూట్మెంట్ ఫార్మ్స్ తీసుకుంటా అని చెప్పేసి ఇచ్చిండు. దానికి ఎవరైతే వీళ్ళు ఈ ఉన్నారో వీళ్ళకి సంబంధించి వాళ్ళు అటాచ్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేసి అప్లై చేసుకునేటప్పుడు ఇవ్వాలని చెప్పినాడు. అయితే వాళ్ళకు సెలెక్ట్ అయిన వాళ్ళకు ఒక గివింగ్ SMS ఆర్ సోషల్ మీడియా సెల్ ఆర్ సైబరాబాద్ పోలీస్ అని ఈ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ అంటే ఈ యొక్క సర్టిఫికేట్ కూడా ఎలా ఉంటుందో తెలియదు మరి, అందుకని ఇక్కడ కూడా డీటెయిల్గా ఇచ్చినాడు చూడు, అనెక్సర్స్ కింద ఇచ్చినాడు. ఇక్కడ చూడండి, చిల్డ్రన్ ఆఫ్ హోమ్ గార్డ్స్ HG సర్టిఫికేట్ అంటే ఈ సర్టిఫికేట్ను ఫిల్ చేసుకోవాలి. ఎవరు ఆల్రెడీ వాళ్ళ నాన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ నాన్న హోమ్ గార్డ్ అయి ఉంటే వాళ్ళు ఇది డౌన్లోడ్ చేసుకొని ఇట్లాంటి ప్రొఫార్మ్ ఇది ఇప్పుడు కూడా పనిచేస్తుంది, ప్రొఫార్మ్ ఏం మారదు. సో కాబట్టి ఇప్పుడు కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ ఆ టైంకి దొరకకపోతే ఇస్తారు, అప్పుడు కూడా ఇస్తారులే. కానీ సో అట్లా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకొని అది సంబంధిత ఆఫీసర్తోని మనకు అంటే మీ యొక్క నాన్న ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆ యూనిట్కి సంబంధించి మీరు ఒక స్టాంపు సీలు వేయించుకుంటే సరిపోతుంది. అయితే ఎవరైతే పోలీస్ పిల్లలు ఉన్నారో అంటే వాళ్ళ నాన్న కానిస్టేబుల్, ఏ కానిస్టేబుల్ అయినా సరే, సో వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా మరి 2 పిల్లలు మాత్రమే చూస్తారు, 3-4 ఉంటే చూడరు. సో అది కూడా ఒకటి ఉంటుంది పాయింట్. సో కాకపోతే మెన్షన్ చేయలేదు అనెక్సర్స్ దానికి సంబంధించి. సో ఇలాంటి సర్టిఫికేట్ ఉంటుంది. సో ఇలాంటివి కూడా ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న క్యాండిడేట్ పేరెంట్ అంటే వాళ్ళ నాన్న కంపల్సరీ రిటైర్మెంటా లేకుంటే రిమూవ్ ఫ్రమ్ సర్వీసా, వాళ్ళ నాన్న ఏ విధంగా ఉంది బిహేవియర్ అక్కడ అనే దాన్ని కూడా ఇక్కడ ఇస్తూ దానికి సంబంధించినటువంటి యూనిట్ ఆఫీసర్తో సైన్ కూడా చేయించుకోవాలి. అది మీ నాన్న ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ అన్నట్టు. అంటే ఇప్పుడు ఇది వచ్చిందా అంటే ఇది రాలేదు, కానీ లాస్ట్ టైము గత 2016లో ఇది రిక్రూట్మెంట్ కూడా కాలేదు అప్పుడు. కానీ ఇట్లాంటి ఒక ప్రొఫార్మాని రిలీజ్ చేసినారు. ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఈ టైప్ ఆఫ్ ప్రొఫార్మాని రిలీజ్ చేస్తారు. అండ్ రిజర్వేషన్స్ కూడా ఈ ప్రకారంగానే ఇవ్వచ్చు. సో మనకు కానీ SC ST BCల కింద ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఈ హోమ్ గార్డ్కి సంబంధించి. కాబట్టి మీకు గుర్తుంటుంది, ఐడియా ఉంటుంది. ఎందుకంటే అడిగారు అన్న SCలకు ఎంత రిజర్వేషన్, రిలాక్సేషన్ ఏమైనా ఉంటుందా లేకపోతే రిజర్వేషన్ ఉంటుందా, మాకు ఏమైనా కోటా ఉంటుందా అని అడిగారు. కాబట్టి ఇప్పుడు నేను ఏదో నోటి మాట చెప్పడం కన్నా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఇప్పటిది కావచ్చు గత టైంది కావచ్చు, కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కదా. సో అందుకని మీకు ఇది నేను మళ్ళీ దొరకబట్టి మళ్ళీ వీడియో చేసి అప్డేట్ చేస్తున్నాను. సో ఎట్లాంటి అప్డేట్ ఉన్నా ఖచ్చితంగా నిషాన్ అప్డేట్ చేస్తాడు. ఖచ్చితంగా డోంట్ వరీ. మీరు టెలిగ్రామ్లో అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. వీడియో వస్తుంది, మీరు చూడండి అంతే. మీకు ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది. ఓకేనా? ఇదండి గాయ్స్, ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.